వేడి వేడిగా మన కిచిడి రెడీ అయిపోయింది కదా. ఏమీ లేకపోయినా 10 అంటే 10 నిమిషాల్లో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హాయ్, వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో ఒక సింపుల్ రెసిపీతో వచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? నా స్టైల్లో కిచిడి చేసి చూపించేస్తాను. మస్ట్గా ట్రై చేయండి. ఇంట్లో ఏమున్నా లేకపోయినా వెజిటేబుల్స్ అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం, పదండి. కిచిడి కోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక డబ్బా రైస్ వేసుకుంటున్నాను. ఒక డబ్బా రైస్కి పావు డబ్బా పెసరపప్పు. నేను నార్మల్ సోనా మసూరి రైసే తీసుకున్నాను. వేసుకొని ఒకసారి వీటిని కలిపి నీళ్లు పోసేసుకొని శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇందులో కొద్దిగా మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఎలాచి, కొద్దిగా షాజీరా, అలాగే 2 బిర్యానీ ఆకు. ఈ మసాలా వేగుతుండగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ సన్నని తరుగు, 3 పచ్చిమిరపకాయల ముక్కలు, ఉల్లిపాయ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనిద్దాం. ఉల్లిపాయ ఇలా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేగనిద్దాం. 1 నిమిషం పాటు వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని వేసేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, అలాగే ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాకి 2 డబ్బాలు వాటర్ పోసుకోవాలి. నేను నీళ్లు కొంచెం మరిగించి పెట్టుకున్నాను. వేడి నీళ్ళు పోస్తున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, పప్పు వేసాం కదా, పప్పుకు వాటర్ అవసరం లేదా అని. వాటర్ అవసరం లేదు పప్పుకి. మన రైస్ క్వాంటిటీ చూసుకుంటే సరిపోద్ది. డబ్బా రైస్కి 2 డబ్బాలు. కలిపిన తర్వాత సాల్ట్ అది చెక్ చేసుకోండి. మీకు సరిపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసేసి 3 అంటే 3 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వేడిగా మన కిచిడి రెడీ అయిపోయింది. చూసారా? నేను వేసిన ఎసరు కరెక్ట్గా సరిపోయింది కదా. వాటర్ చూడండి, 2 డబ్బాలు అంటే 2 డబ్బాలు వేసాను. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. మన కిచిడి రెడీ అయిపోయింది కదా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చూసి చెప్తాను, పదండి. టేస్ట్ చూసి చెప్తాను. చాలా సింపుల్గా చేసిన టేస్ట్ చాలా బాగుంది. ఇంట్లో ఏమి లేకపోయినా ఇలాగ సింపుల్గా చేసుకొని తినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేస్తాను. వీడియోని ఎండ్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.